పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయా? అమెరికా తన అత్యాధునిక యుద్ధ విమాన వాహక నౌకలను మోహరించినా ఇరాన్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా సైనిక మోహరింపులకు మేము భయపడమంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. యురేనియం శుద్ధి విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేస్తూనే చర్చల విషయంలో అమెరికా చిత్తశుద్ధిని ఆయన ప్రశ్నించారు. అసలు ఒమన్లో జరుగుతున్న చర్చల వెనుక ఉన్న అసలు కథేంటి? ఇరాన్ ఎందుకంత ధీమాగా ఉంది? గతేడాది ఇజ్రాయెల్తో జరిగిన 12 రోజుల యుద్ధం తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య మొదటిసారిగా ఒమన్లో చర్చలు ప్రారంభమయ్యాయి. తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ కోరుతుండగా అణు కార్యక్రమాలను ఆపేయాలని అమెరికా పట్టుబడుతోంది. అయితే యురేనియం శుద్ధిని ఆపే హక్కు ఎవరికీ లేదు. యుద్ధం వచ్చినా సరే మా పద్ధతి మార్చుకోవని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చి కుండబద్దలు కొట్టారు. అణుబాంబు అంటే ఆయుధం కాదు, అగ్రరాజ్యాలకు నో చెప్పగలిగే శక్తే అణుబాంబు అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు అరేబియా సముద్రంలో అమెరికా తన అబ్రహం లింకన్ యుద్ధ నౌకను మోహరించింది. దీనికి కౌంటర్ ఇచ్చిన అరాక్చి యుద్ధ నౌకలను చూసి వణికిపోమని పేర్కొన్నారు. చర్చలు జరుగుతున్న సమయంలోనే ఆంక్షలు విధించడం, సైనిక బలగాలను మోహరించడం చూస్తుంటే అమెరికాకు దౌత్యం మీద నమ్మకం లేదని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇరాన్ అణు ప్రయత్నాలపై ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రభుత్వం చేతికి ప్రమాదకరమైన ఆయుధం వెళ్లడం శాంతికి ముప్పని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. ప్రధాని నెతన్యాహు త్వరలో ట్రంప్తో భేటీ కానున్నారు. కేవలం అణు అంశాలే కాకుండా ఇరాన్ దగ్గరున్న క్షిపణులు, ఇతర గ్రూపులకు ఇరాన్ ఇస్తున్న మద్దతును కూడా చర్చల పరిధిలోకి తేవాలని ఇజ్రాయెల్ పట్టుబడుతోంది. ఇదిలా ఉండగా ఇరాన్ అంతర్గతంగా నిరసనలతో అట్టుడుకుతోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల మొదలైన నిరసనల్లో మరణించిన వారి సంఖ్యపై భిన్నమైన లెక్కలు వస్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వం కేవలం 3117 మంది చనిపోయారని చెబుతుంటే అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు మాత్రం ఆ సంఖ్య 7000కు పైగానే ఉంటుందని, వేలాది మందిని అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు అమెరికాతో చర్చలు, మరోవైపు రష్యా, చైనాలతో సంప్రదింపులు జరుపుతూ ఇరాన్ ఆచితూచి అడుగులు వేస్తోంది. యుద్ధ భయాలు ఒకవైపు, ఆంక్షల ఒత్తిడి మరోవైపు ఉన్న ఈ పరిస్థితుల్లో ఒమన్ చర్చలు ఫలించి శాంతి నెలకొంటుందో లేదో వేచి చూడాలి.